ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భాగవతం చతుర్థ స్కందం. కావున నీవిప్పుడింద్ర వధోద్యోగం ఉపసంహరింపుము. భవదీయ ధర్మ విరోధి అయిన ఇంద్రుని. కాబట్టి ఇప్పుడు నీవు ఇంద్రుని సంహరించే ప్రయత్నం మానుకో. నీ ధర్మాన్ని వ్యతిరేకించే ఇంద్రుని జనపాల వీర్యవంతములనందగు మంత్రముల చేత నాహ్వానము చేసిన నతండి చటికి వచ్చును. జనుదించిన యమర విభుని సరబసతం దగన్. ఓ రాజా, శక్తిమంతాలైన మంత్రాలతో ఇంద్రుణ్ణి ఆహ్వానిస్తే అతడు ఇక్కడికి వస్తాడు. అలా వచ్చిన దేవేంద్రుణ్ణి తగిన విధంగా పట్టుకోవచ్చునని తదుపరి భావం. ధృతి చెదరం బట్టి సికికాహుతింగా వేల్చెదము దాననుర్వీవరా. నీ వితత మహోహత వీర్యోన్నతుండై చెడిపోవు అమరనాదుండంతన్. రాజా, ధైర్యం చెదిరేలా ఇంద్రుని బంధించి అగ్నికి ఆహుతిగా హోమం చేస్తే నీ విస్తారమైన తేజస్సు చే అతడు సామర్థ్యం కోల్పోయి చెడిపోతాడు అని పృథుని వారించి ఋత్విజ్జనంబులు కుపిత స్వాంతులై హస్తంబుల సృక్సువంబులు ధరించి వేల్చు సమయంబునం చతుర్ముఖుండు చనుదెంచి ఋత్విజులంగనుగొని ఇట్లనియే. యజ్ఞంబులందు యజింపంబడు దేవతలెవ్వని యశంబు లెవ్వండు యజ్ఞ నామకంబగు భగవదంశంబగు. అట్టి ఇంద్రుండు మీ చేత పదార్హుండుగాం డితండు భగవదంశ సంభవుండగుట నీ యజ్ఞ కర్మ విధ్వంసనేర్చుండై కావించు ధర్మ వ్యతికరంబులు చూచుచుండవలయుంగాని ప్రతీకారంబులు కర్తవ్యంబులుగా వి పృథు కీర్తియగు పృథునకు నేకోన శతంబగు నద్వర ప్రయోగ ఫలంబు సిద్ధించుగాన అని పృథు చక్రవర్తికి ఇట్లనియే. ఋత్విక్కులు పృథు చక్రవర్తిని వారించి కోపించిన వారై సృక్కులు శృవాలు తీసుకొని యజ్ఞములో వేల్చుటకు పూనుకొనే సమయములో బ్రహ్మ విచ్చేసి ఋత్విజులతో ఇలా అన్నాడు. యాగాలలో పూజించే దేవతలు ఇంద్రుని అంశాలు. అట్టి ఇంద్రునిది భగవదంశం కాబట్టి అతన్ని మీరు వధింపరాదు. ఆయన భగవదంశలో పుట్టాడు కాబట్టి ఇలాంటి యాగాలను నాశనం చేసే ధర్మ వ్యతిరేకమైన పనులు ఆయన చేస్తున్నా చూస్తూ ఉండాలి కానీ ప్రతీకారం చేయకూడదు. ఈ గొప్ప కీర్తి గల పృథు చక్రవర్తికి 99 యాగాల ఫలితం దక్కుతుంది అని బ్రహ్మ పృథు చక్రవర్తితో ఇలా అన్నాడు. మనుజేంద్ర
మోక్షధర్మం నెరింగిన నీకు సవనముల్ సేయుట సాలు మరియు ఏ విధంబుననైన దేవేంద్రుమనమునం గైకొని రోషంబు గదురకుండ వర్తింపవలయును వాసవుండును నీవుంబూని సుశ్లోకులుగానమీకు మంగళం బగుంగాక మానవనాథ నీ చిత్తంబులోపలం చింతందొరంగి మించి మద్వాక్యములనాదరించి వినుము దైవహతమగు యజ్ఞంబుం దగిలిసేయు కొరకు భవదీయ చిత్తంబు గుంది రోషకలితంబైన నజ్ఞాన కలితమగును. రాజా, మోక్షధర్మం తెలిసిన నీవింకా యజ్ఞాలు చేయనవసరం లేదు. ఎలాగైనా ఇంద్రునితో మంచి చేసుకొని అతనికి కోపం ఎక్కువ కాకుండా ప్రవర్తించాలి. మీరిద్దరూ మంచివారు కాబట్టి కలిసి తిరిగితే శుభమవుతుంది. నీ మనస్సులో చింత వీడి నా మాటలను ఆదరించి వినుము. భంగపరచబడ్డ యాగం మళ్ళీ చేయడానికి ప్రయత్నించవద్దు. కోపముతో కలుషితమైన యాగం అజ్ఞాన కలితమవుతుంది అన్నాడు బ్రహ్మ. భవదీయ యజ్ఞ హననార్థం ఐశ్వహరణుండైన ఇంద్రుండు దేవతలలోనన్ దురాగ్రహుండగుటం చేసి అతని చేత నిర్మింపబడి చిత్తాకర్షకంబులైన ఈ పాషండ ధర్మంబుల చేత ధర్మ వ్యతికరంబు కలుగుంగాక. ఈ యజ్ఞంబు సాలింపుమని మరియు ఇట్లనియే. నీ యాగాన్ని నాశనం చేయడానికి యాగాశ్వాన్ని దొంగిలించిన ఇంద్రుడు దేవతలలో ఎక్కువ పట్టుదల కలవాడు కాన అతనిచే ఏర్పడిన మనస్సు ఆకర్షించే ఈ పాషండ ధర్మాలతో ధర్మానికి వ్యతిరేకం అవుతుంది. కాబట్టి ఈ యాగం చాలించుమని బ్రహ్మ ఇలా అన్నాడు. ఇంద్రియ తృప్తికై ప్రాకులాడటం చిత్తాకర్షకమైన పాషండ ధర్మం. అదిగాక వినుము, వేణాపచారంబునంబూని విలుస్తంబులైన అట్టి ఎలగు నానా సమయాను ధర్మంబులం పరిపాలనము సేయం భరంగి వేణు దేహంబు వలనను దివిరి జనించియున్నాడవు నారాయణాంశజుండవు కావున నీ నరకలితలోకంబునం పుట్టిన తెరంగు నీ బుద్ధిందలంచి ఎవరిచే నేమిటికి సృజింపంబడితి వట్టి యా బ్రహ్మ సంకల్ప మవనినాథ తప్పకుండంగం
బాలింపు ధర్మగతిని జారు శుభమూర్తి యో పృథు చక్రవర్తి ఓ పృథు చక్రవర్తి శుభాకార అదిగాక వినుము. మీ తండ్రి వేణుని దోషం వల్ల లోపించిన అనేక ధర్మాలను రక్షించడానికి నీవు వేణుని పుత్రుడిగా జన్మించినావు. నారాయణాంశంలో జన్మించావు. నీవు మానవలోకములో పుట్టిన పద్ధతిని కూడా తలంచు. నిన్ను సృష్టించిన బ్రహ్మ కోరికను నెరవేర్చు. ధర్మ మార్గములో పాలించు అని మరియు ఇట్లనియే నుపధర్మ మాతయుం ప్రచండ పాషండ మార్గంబునైన ఈ ఇంద్రకృతంబగు మాయను జయింపుమని వనజ సంభవుండానతిచ్చినం పృథు చక్రవర్తియు దదాజ్ఞాపితుండై దేవేంద్రుని తోడ బద్ధ సఖ్యుండయ్యే. అంతా నవబృదానంతరంబున అని మరి బ్రహ్మ ఇలా అన్నాడు. అప్రధానాలైన అని మరి బ్రహ్మ ఇలా అన్నాడు. అప్రధానాలైన ధర్మాలకు మూలం భయంకరమైన వేద బాహ్య జీవిత మార్గం అయినా ఇంద్రుని మాయను గెలవాలి. అది బ్రహ్మ ఆదేశించగా పృథు చక్రవర్తి ఇంద్రునితో మిక్కిలి స్నేహం కలవాడైనాడు. తర్వాత యజ్ఞాంత మంగళ స్నానాలు పూర్తి కాగా సురుచిర లబ్ధ దక్షిణిల సొంపునం బొంపిరివోయి భూసురుల్ వరుసను పెక్కుదీవెన లవారణ నిచ్చిరి సర్వదేవతల్ భరిత ముదంతరంగములం బాయని వేడ్కవరంబులిచ్చి రా నరవరుండైన వైన్యునకు నందిత కీర్తికి పుణ్యమూర్తికి ప్రశంసార్హుండు పుణ్యపురుషుడు అయిన ఆ పృథు చక్రవర్తిచే భూరి దక్షిణలు పొందడం వల్ల సంతుష్టులైన బ్రాహ్మణులు పెక్కు దీవెనలు అందించారు. ఆనందభరితులైన దేవతలందరూ అనేక వరాలు ఇచ్చారు. అంతా నచటి జనంబులిట్లనిరి. తర్వాత అక్కడి జనులు ఇలా అన్నారు. అనఘ నీ చేతన ధృతులైరి సర్వజనులు మరి దానమానోపచారములను పితృసుదేవార్షి మానవ వితతి పూజ నుండి ఎంచిత మోదంబు నుందే నయ్యా. ఓ రాజా, ప్రజలందరూ నీ చేత ఆదరింపబడిన వారు దానం గౌరవం పొంది పితృదేవతలు దేవతలు ఋషులు మానవులు పూజలు పొంది మిక్కిలి
సంతోషించారు. నారాయణుండు ప్రసన్నుండై పృథు చక్రవర్తిని అనుగ్రహించుట అని పలుకు సమయంబున యజ్ఞ భోక్తయు యజ్ఞ విభుండును భగవంతుండునైన సర్వేశ్వరుండింద్ర సమేతుండై ఎచటికి సనుదెంచి యా పృథునకిట్లనియే. అలా మాట్లాడే సమయంలో యాగ భాగాలు స్వీకరించేవాడు యాగాధిపతి అయిన సర్వేశ్వరుడు ఇంద్రునితో కలిసి అక్కడకు వచ్చి పృథు చక్రవర్తితో ఇలా అన్నాడు. జనవర భవదీయంబై జనను తమగు అశ్వమేధ శతమునకిపుడీ యనిమిషపతి భంగము శేషిన కథన క్షమాపణంబు శేషడింగంటే. ఓ పృథు చక్రవర్తి, లోకులు మెచ్చేలా నీవు చేసిన 100వ అశ్వమేధ యాగానికి ఇప్పుడు ఈ దేవేంద్రుడు భంగం చేసినందువల్ల క్షమాపణ చెబుతున్నాడు. చూశావా? కావున నితని క్షమింపుము. సత్పురుషులగు వారు దేహాభిమానులు కాకుండుటం చేసి భూతంబుల ఎడ ద్రోహంబాచరింప రట్లగుటం చేసి నీ వంటి మహాత్ములు దేవమాయా మోహితులై పరోపతాపంబులు చేసిరేని దీర్ఘతరంబైన వృద్ధ జన సేవ వ్యర్థంబుగాదే. యదీనుగాక ఈ శరీరం ఐవిద్య కామ కర్మంబుల చేత నారబ్ధం అని తెలిసిన భూత ద్రోహి గాని పరమజ్ఞాని ఈ దేహంబునందు ననుశక్తుండు కాకుండుట సహజంబన దేహోత్పాదితంబులైన గృహదారాదులయందు మమత్వంబు లేకుంటం చెప్పనేలా. ఇట్టి దేహంబునందున్న ఆత్మ ఏకంబును శుద్ధ స్వరూపంబును స్వయం జ్యోతియు నిర్గుణంబును గుణాశ్రయంబును వ్యాపకంబును నసంవృత్తంబును సాక్షీభూతంబును నిరాత్మంబును నగు దద్గుణంబులం బొరయక వర్తించు మరియు నెవ్వండేని స్వధర్మాచార పరుండును నిష్కాముండును శ్రద్ధాయుక్తుండునై నన్నెల్లప్పుడు భజించు. శ్రద్ధాయుక్తుండై నన్నెల్లప్పుడు భజించునట్టి వాని మనంబు క్రమంబునం ప్రసన్నంబగు. అట్లు ప్రసన్న మనస్కుండును ద్రిగుణాతీతుండును సమ్యక్ దర్శనుండును అయినా అతండు మదీయ సమవస్థాన రూపశాంతి ద్రవ్య జ్ఞాన క్రియా నొందు నదియు కైవల్య పదం వనంబడు కూటస్థంబైన ఈ ఆత్మ యుదాసీన భూతంబైనను దీని ద్రవ్య జ్ఞాన క్రియా మనంబులకు నీశ్వరుంగా నివ్వండు తెలియు.
వాడు భవంబు నొందకుండు. నీ సంసార ద్రవ్య క్రియాకారక చేతనాత్మకంబగుటం చేసి ప్రభిన్న దేహోపాధికంబు కావునం ప్రాప్తంబులైన యావ సంపదల యందు మత్పరులైన మహాత్ములు వికారంబు నొందరు. కావున నీవు సుఖదుఖంబుల యందు సమచిత్తుండవును. సమనోత్తమ మధ్య ముండవును. జితేంద్రియాశయుండవునై నిష్పాదితాఖిలామాత్యాది సంయుతుండవై అఖిల లోక రక్షణంబు సేయు మని ఎండియు నిట్లనియే. కాబట్టి నీవు అతనిని దేవేంద్రుని క్షమింపుము. సత్పురుషులు దేహాభిమానము లేనివారు కనుక ప్రాణులకు అపకారం చేయరు. అందువల్ల నీలాంటి సత్పురుషులు దైవికమైన మాయచేత జ్ఞానాన్ని కోల్పోయి ఇతరులకు బాధ కలిగిస్తే ఎంతకాలం నీవు చేసిన వృద్ధ జన సేవ వ్యర్థమవుతుంది కదా. ఈ దేహం అవిద్య, కోరిక, కర్మ ఈ మూడింటి చేత మొదలైనదని తెలుసుకొని ప్రాణిహింస చేయని మహాయోగులు దేహాభిమానం కలవారు కాకుండటం చేత ఇల్లు, భార్య మున్నగు వానియందు వ్యామోహం లేని వారిని వేరే చెప్పాలా? దేహంతో ఉన్న ఆత్మ సత్యం, స్వచ్ఛం, స్వయం ప్రకాశకం. అది నిర్గుణమైనది. సద్గుణాన్ని ఆశ్రయించేది, వ్యాపించేది, వ్యాపింపచేసేది, మాయవడనిది. స్వస్తి.